సో హలో అండి, నేను మీ కిల్ బిల్ పాండే. సో ఎలా ఉన్నారు? ఇవాళ మనం రియాక్షన్ చేయబోతున్నాం మన బైకర్ గ్లిమ్స్ శర్వానంద్ గారి మూవీ వచ్చి టైం 10 సంవత్సరం వచ్చింది అనుకుంటాను ఒకటి అది. కానీ ఎవరు అంటే లవ్ స్టోరీ కాబట్టి అంత తెలియలేదు. బైకర్ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా ఉండబోతుంది. ఇందులో రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు. మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఆయనే. సో శర్వానంద్ గారికి కూడా చాలా హిట్లు లేవు. ఇది కూడా కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు మనము ద గ్లిమ్స్కి రియాక్షన్ ఇద్దాం. సో 1 2 3 మొబైల్ ఆఫ్ అయింది. స్టార్ట్. కథ ప్రతిభా కథ ఉంటుంది. ఇది మాత్రం నిజం. చావును ఎదిరించి బైక్ రైడింగ్ ఇస్తారు. సినిమాటోగ్రఫీ అద్దరిపోయింది. మొండోళ్ళు మొత్తం బైక్ రేసింగ్ చూపిస్తున్నారు. స్టోరీ నాట్ రివీలింగ్. బైకర్ దించేసిండు లైన్. తెలుగులోనూ రిలీజ్ అవుతుంది, మిగతా లాంగ్వేజ్ రిలీజ్ చేస్తలేదు ఎందుకో తెలియదు. కానీ పాన్ ఇండియా లెవెల్ మూవీ ఇది చూడబోతే. ఓకే, తెలుగు రిలీజ్ చేస్తుర్రు, తెలుగులోనే చూద్దాం మనం. అంటే శర్వానంద్ గారికి కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. బీజిఎం, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ సూపర్ ఉన్నది. ఫస్ట్ ట్రైలర్లో ఏం చూపించలేదు మనకు, జస్ట్ బైకర్ అని టైటిల్ ఉంది కాబట్టి బైక్ రేసింగ్ చూపిస్తారు. సో గ్లిమ్స్ ఇది, ట్రైలర్ కాదు. ట్రైలర్ వచ్చినప్పుడు ఏమైనా రివీల్ చేస్తారేమో తెలీదు. రాజశేఖర్ గారిని అసలు చూపించలేదు ఇందులో. సో ఆయనది సర్ప్రైజ్ రోల్ ఉండబోతుందేమో తెలియదు. అండ్ ఈ మూవీ శర్వానంద్ గారికి కూడా కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. నేను ఉంటాను మీ గణేష్. అప్పటిదాకా బాయ్.